తర్వాత 10వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా తన సిలువను ఎత్తుకొని మరి నన్ను వెంబడించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. తన సిలువను ఎత్తుకొని నా వెంట రానివాడు నాకు పాత్రుడు కాడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. సిలువను ఎత్తుకొని అనగా మరి త్యాగం, సిలువ అంటే త్యాగం, సిలువ అంటే ప్రేమ, సిలువ అంటే ఇవ్వడం, ప్రాణం ఇచ్చింది సిలువ అనగా యేసుక్రీస్తు సిలువ పైన ప్రాణం ఇచ్చిన వాడు కనుక అలాగా ఇవ్వడం అనేటువంటిది నేర్పిస్తుంది. అలాగే నా దగ్గరికి వచ్చేవారు ఎవరైనా సరే తన తల్లిని, తండ్రిని, భార్యలను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, ప్రాణాన్ని సహా